హలో అందరికీ, నేను మీ సువర్ణ. వెల్కమ్ టు నిహాలేవి బైట్స్. ఈరోజు మన కిచెన్లో కొత్త రెసిపీ గుంతగలగర ఆకు పచ్చడి. ఈ ఆకునే బ్రింగ్రాజ్ లీవ్స్ అని కూడా అంటారు. నోరూరించే ఈ పచ్చడిని ఇలా ట్రై చేసి చూడండి, అందరూ ఇష్టంగా తినేస్తారు. మీకు తెలుసా, ఈ బ్రింగ్రాజ్ ఆకులనే అన్ని హెయిర్ ఆయిల్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్గా వాడతారు. ఈ ఆకులను మీరు మిక్సీ పట్టించి డైరెక్ట్గా మీ హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మీ హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుంది, హెయిర్ రీగ్రోత్ అవుతుంది, డాండ్రఫ్ తగ్గిస్తుంది, గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి జుట్టు నల్లబడుతుంది. ఈ బ్రింగ్రాజ్ లీవ్స్లో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ ఉండడం వల్ల లివర్ ఫంక్షన్కి కూడా మంచిదండి. వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిని చూడండి, రుచికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా తెంపుకున్న బ్రింగ్రాజ్ ఆకులను తీసుకుందాం. ముదిరిపోయిన పాడైపోయిన ఆకులను తీసేద్దాము. చూడండి, ఈ ఆకులను ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని బాగా వాష్ చేసుకుందాము. 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక అందులో వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ 2 టైమ్స్ వాష్ చేసుకుందాము. ఇలా వాష్ చేసుకున్న ఆకులను గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆకులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని పగలగొట్టి 2 చెక్కల కింద చేసుకుందాము. మనకి ఒక చెక్క అయితే సరిపోతుందండి. వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా వేయించిన ఆకులోనే ఈ కొబ్బరి ముక్కలను వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాము. వీటిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీరా, ఒక 10 ఎండుమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు వేసి బాగా దూరగా వేయించుకుందాం. చూడండి, కమ్మటి వాసన రావాలి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుందామండి, ఆవిస గింజలు. అవి చిటపటలాడేంత వరకు వేయించుకుందాము. నెక్స్ట్ వీటి అన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాము. ఈ పచ్చడి తినడం వల్ల ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది. 6 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ వేయడం వల్ల డైజెషన్ బాగుంటుంది అండ్ హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోండి. వాటర్ వేయొద్దండి, మనకి పచ్చడి నిల్వ ఉండదు వాటర్ వేయడం వల్ల. సో వాటర్ లేకుండానే మిక్సీ పట్టి తీసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు మరొక కడాయిలో 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పీల్ చేసిన వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోండి. ఇప్పుడు అందులోనే టేబుల్ స్పూన్ జీరా, టేబుల్ స్పూన్ ఆవాలు వేసి కలుపుకుందాము. నెక్స్ట్ 5-6 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి అందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న బ్రింగ్రాజ్ ఆకు మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకుందాము. ఇందులో ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ గ్యాస్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన గుంతగలగర ఆకు పచ్చడి రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.